బ్రేకింగ్ న్యూస్ విరాట్ కోహ్లీ మళ్ళీ టచ్ లోకి వచ్చాడు. ఆల్మోస్ట్ 16 నెలల గ్యాప్ తర్వాత బ్యాట్ తో శతకం బాదేశాడు. పెర్త్ టెస్ట్ సెకండ్ ఇన్నింగ్స్ లో 143 బంతుల్లోనే కోహ్లీ సెంచరీ చేశాడు. 8 4లు 2 6లతో విరాట్ ఆస్ట్రేలియా గడ్డపై దుమ్ము రేపాడు. టెస్టుల్లో విరాట్ కు ఇది 30వ సెంచరీ. అటు 487 పరుగుల వద్ద భారత్ సెకండ్ ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసింది. దాంతో ఆస్ట్రేలియా ముందు 533 పరుగుల టార్గెట్ ఉంచినట్లయింది. అంతకు ముందు రెండో ఇన్నింగ్స్ లో భారత బ్యాటర్లు అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేశారు. యశస్వి జైస్వాల్ 161, కేఎల్ రాహుల్ 72 రన్స్, అలాగే మిగతా వాళ్ళు కూడా అధిక రన్ చేశారు. దీంతో రిషబ్ పంత్, ధ్రువ్ జురేల్ ఇద్దరు కూడా ఒక్క పరుగుకే పెవిలియన్ బాట పట్టారు. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రాణా అందుబాటులోకి వస్తున్నారు. రాణా, ప్రస్తుతం చూస్తున్నాము విరాట్ కోహ్లీ మళ్ళీ టచ్ లోకి వచ్చాడని చెప్పుకోవాలి. ఈ మ్యాచ్ తో ఆల్మోస్ట్ 16 నెలల గ్యాప్, ఈ గ్యాప్ తర్వాత సెంచరీ చేశాడు. సో ఏంటి, ఎలా ఉంది ఫ్యాన్స్ ఏం చెప్తున్నారు, అప్డేట్స్ ఏంటి? ఆస్ట్రేలియా పైన ఆస్ట్రేలియా గడ్డలు 7 సెంచరీలు చేయడం అనేది మామూలు విషయం కాదు. అంతకుముందు సచిన్ టెండూల్కర్ పేరు మీద ఈ రికార్డు ఉండేది. ఇప్పుడు ఇవాళ సెంచరీతో కోహ్లీ ఆ రికార్డ్ ని అధిగమించినటువంటి నేపథ్యం కాబట్టి 7 సెంచరీలతో ఆసీస్ గడ్డ పైన ఆయన నెంబర్ 1 ప్లేయర్ గా కూడా ఇవాళ నిలిచినటువంటి నేపథ్యం కాబట్టి అయితే ఇటు ఫామ్ లోకి రావడానికి దాదాపు 16 నెలల నుంచి కూడా చాలా తంటాలు పడాల్సినటువంటి అవసరం ఉంది. అనేక విమర్శలు, చాలా మంది కూడా కింగ్ కోహ్లీ పని అయిపోయిందంటే కూడా మాజీ క్రికెటర్లు కామెంట్లు చేస్తున్న నేపథ్యంలో ఇవాళ అత్యంత క్లిష్టమైనటువంటి టెస్ట్ పెర్త్ పిచ్ మీద సెంచరీ చేయడం అంటే మామూలు విషయం కాదు. సో ఇవాళ జైస్వాల్ ఏ విధంగా అయితే అద్భుతంగా 150 పరుగులు వరకు చేశాడు, ఇవాళ కీ రోల్ పోషించినటువంటి కోహ్లీ కూడా 100 పరుగులు చేసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దాంతో పాటు మొదటి పెర్త్ టెస్ట్ లో భారత్ పూర్తి స్థాయిలో పట్టు బిగించింది. ఇప్పుడే ఒక వికెట్ కూడా రెండో ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా కోల్పోయినటువంటి నేపథ్యం కనపడితే భారత బౌలర్స్ మరోవైపు చెలరేగిపోతున్నారు. బ్యాటింగ్ విషయానికి వస్తే మాత్రం మొదటి ఇన్నింగ్స్ లో తడపడినటువంటి భారత బ్యాట్స్మెన్స్ రెండో ఇన్నింగ్స్ కి వచ్చే కొందరికి ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. ప్రతి ఒక్కరు కూడా ఈ మ్యాచ్ ఎంత ఇంపార్టెన్స్ అనే రీతిలో కూడా ఒక టీం మెంబర్స్ లాగా చాలా అద్భుతంగా కూడా ఆడినటువంటి నేపథ్యం కనపడుతుంది. ఎందుకంటే కేఎల్ రాహుల్ కానీ, యశస్వి జైస్వాల్ కానీ వీరు ఇచ్చినటువంటి ఆరంభం కానీ చాలా అద్భుతమైనది. తర్వాత జురేల్ కానీ, రిషబ్ పంత్ కానీ స్వల్ప పరిధులకు అవుట్ అయినప్పటికీ కానీ విరాట్ కోహ్లీతో రాకతో ఆ ఒక ఇన్నింగ్స్ అనేది పూర్తి స్థాయిలో టాప్ గేర్ కి వెళ్ళిందని చెప్పుకోవచ్చు. దాంతో పాటు ఈ పెర్త్ టెస్ట్ లో సొంత పిచ్ అయినటువంటి ఆసీస్ బౌలర్లకి పెద్దగా సహకరించలేదు. ఎందుకంటే వాళ్ళు దాదాపు నిన్న ఉదయం నుంచి ఇవాళ ఇప్పటి వరకు కూడా చాలా వరకు శ్రమించాల్సి వచ్చినట్టుంది. కేవలం 6 వికెట్లు మాత్రం వాళ్ళు కోల్పోయారు. ఇప్పటికే భారత్ భారీ స్కోర్ కూడా ఇచ్చింది. ఎందుకంటే ఇప్పుడు గెలవాలంటే అట్లీస్ట్ 530 రన్స్ అన్నా కూడా కొట్టాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి సో వాళ్ళ సొంత పిచ్చుల పైన ఆస్ట్రేలియా బౌలర్లు ఈసారి ఫెయిల్ అయ్యారు. సో రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టగానే బూమ్రా వేసినటువంటి అద్భుతమైన బాల్కి ఎల్బిడబ్ల్యూగా ఆస్ట్రేలియా శ్రీని ఓపెనర్ ఇప్పటికే అవుట్ అయ్యారు. సో ఏదైనా కానీ కోహ్లీకి ఇవాళ మెమరబుల్ డే అని చెప్పుకోవచ్చు. తర్వాత యశస్వి జైస్వాల్ కి ఇవాళ మెమరబుల్ డే గానే మనం పరిగణించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే చాలా రికార్డులు ఉన్నాయి. ఇటు ఫస్ట్ ఇన్నింగ్స్ లో బూమ్రా చాలా అద్భుతంగా బౌలింగ్ చేసి 5 వికెట్లు పడగొట్టడం కానీ, తర్వాత బ్యాటింగ్ లో భారత బ్యాట్స్మెన్స్ పుంజుకొని తమ సత్తా చూపెట్టడం కానీ ఇవన్నీ చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా నెక్స్ట్ రాబోయే టెస్టుల్లో భారత టీము ఏ విధంగా డామినేషన్ చూపిస్తుంది ఆస్ట్రేలియా మీద అనే దానిపైన ఇప్పటికే వాళ్ళు ఒక నిరూపించుకున్నటువంటి నేపథ్యంగా పడుతుంది. ఎందుకంటే ఆస్ట్రేలియా గడ్డ పైన పైగా పెర్త్ పిచ్చుల పైన స్వల్ప పరుగులకే ఆల్అౌట్ చేయడం అనేది కూడా చాలా పెద్ద విషయంగా పరిగణించాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో 4 సంవత్సరాలకు ముందు ఆస్ట్రేలియా పర్యటనలో చేసినప్పుడు కూడా భారత్ ఈ రకమైనటువంటి ప్రదర్శన చేపినప్పుడు కానీ చాలా అద్భుతంగా కూడా పోరాడి ఆ సిరీస్ ని గెలుచుకొచ్చింది. ఇప్పుడు ఆ పరంపర అనేది కూడా వాళ్ళ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఫస్ట్
టెస్ట్ లో భారత బ్యాట్స్మెన్స్ చూపెట్టినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ ఆస్ట్రేలియా ఆడుతుంది. 4 పరుగుల వద్ద ఒక వికెట్ కోల్పోయింది. సో కష్టాల్లో ఉన్నట్టుగానే మనం పరిగణించాల్సిన అవసరం ఉంది. సో రేపు ఎల్లుండి కూడా ఉంది కాబట్టి ఆస్ట్రేలియా ఈ 530 పరుగులు చేస్తారా లేదా అని కూడా చూడాల్సి. ఎందుకంటే భారత బౌలర్లు అద్భుతంగా ఇన్ స్వింగర్స్ కానీ అవుట్ స్వింగర్స్ కానీ చాలా బాగా వేస్తున్నారు. ఆ పెర్త్ టెస్ట్ పిచ్లకి అనుగుణంగా వీళ్ళు ఆ ఫాస్ట్ బౌలింగ్ కూడా వేస్తున్నటువంటి పరిస్థితుల్లో భారత బౌలర్ని ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్స్ ఏ విధంగా ఎదుర్కొంటారు అనేది కూడా మనం వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రానా. ఎస్, విరాట్ కోహ్లీ మళ్ళీ టచ్ లోకి వచ్చాడనే చెప్పాలి. ఆల్మోస్ట్ 16 నెలల గ్యాప్ తర్వాత బ్యాట్ తో సెంచరీ చేసేసాడు. పేర్ టెస్ట్ ఇన్నింగ్స్ సెకండ్ ఇన్నింగ్స్ లో 143 బంతుల్లోనే కోహ్లీ సెంచరీ చేశాడు. 8 4లు 2 6లతో విరాట్ ఆస్ట్రేలియా గడ్డపై దుమ్ము రేపాడు. టెస్ట్ లో విరాట్ కు ఇది 30వ సెంచరీ. అటు 487 పరుగుల వద్ద భారత్ సెకండ్ ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసింది. దాంతో ఆస్ట్రేలియా ముందు 534 పరుగుల టార్గెట్ ఉంచినట్లయింది. ఇంకా అంతకు ముందు చూస్తే కనుక రెండో ఇన్నింగ్స్ లో భారత బ్యాటర్స్ అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేశారు. యశస్వి జైస్వాల్ 161, కేఎల్ రాహుల్ 72 రన్స్ చేశారు. రిషబ్ పంత్, ధ్రువ్ జురేల్ ఇద్దరు కూడా ఒక్క పరుగుకే పెవిలియన్ బాట పట్టారు.